రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 69 సార్లు ఢిల్లీకి వెళ్లి 69 పైసలు కూడా తీసుకురాలేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీకి మూటలు ఇచ్చేందుకే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కేటీఆర్ అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారని స్పష్టం చేశారు మల్లు రవి. కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. నేను అడుగుతున్నా, నీయేసంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి దోకెబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి. 69 పైసలు తెచ్చినవా? నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అడ్డు అదుపు లేకుండా నోటుకొచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గురించి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడటం జరిగింది. వారిని మాట్లాడిన విధానాన్ని ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఢిల్లీ పోతున్నారు, నిన్న పోయారు. మన దగ్గర మెట్రో రైలు సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడటానికి కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు. నేను ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రులు నేను కలవనంటే మనకేవి ప్రాజెక్టులు రావు. మనకు రావాల్సినవి మన హక్కుల్ని సాధించడానికి తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతున్నారు. ఢిల్లీ పోయినప్పుడల్లా రాహుల్ గాంధీ గారికి ఏదో మూటలు మోస్తున్నాడని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు అసలు ఈ ఫెడరల్ వ్యవస్థలో అర్థం చేసుకోకపోవటం వల్లనే మొత్తం తెలంగాణకి తీరని నష్టం జరిగింది. మీ ప్రభుత్వ పరిపాలన ద్వారా జరిగిన నష్టమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ, రైల్వే ప్రాజెక్టులు కానీ, నేషనల్ హైవేలు కానీ, మనకు రావాల్సినటువంటి ఫైనాన్స్ సపోర్ట్ కానీ ఏమీ రాకుండా పోయినాయి. ఎందుకని?